హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట చల్లగుంది వెదర్. మా పతి గారిని బజ్జీలు చేస్తా అంటే పకోడీ చేయమన్నాడు. ఇక ఆయన అలా అనేసరికి మనం చేయకుండా ఉంటామా. నేను రోజు కూర ఏం చేయాలి కన్నయ్య అంటే ఒక్కటి చేయమని చెప్పాడు. ఏది అడిగినా నీ ఇష్టం వచ్చింది చేయి అంతే. ఇక అది తప్ప వేరొకటి రానే రాదు నోట్లోంచి. పకోడీ చెయ్యవా అని కూడా అనలేదు. పకోడీ చెయ్యవా పొట్టి అని ఎంత క్యూట్గా అడిగిండో. ఇక అంత క్యూట్గా అడిగినాక నా మనసు వెన్న కరిగినట్టే కరిగిపోయింది. వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేయమంటారు, ఇక అప్పుడు కూడా చేయపోతాయి. ఇక మనం వేస్ట్. ఇక ముందైతే ప్రాసెస్ చూద్దామండి. నేనైతే పకోడీని ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాతకి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని కలుపుకుందాం. ఒక గిన్నెలోకి ఉల్లిపాయలు ముక్కలు తీసుకొని దాంట్లో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం, కరివేపాకు, కొంచెం జీలకర్ర, వాము వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాతకి కొన్ని వాటర్ పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. బియ్యం పిండి వేస్తే ఏంటంటే కరకరం అంటది అనమాట పకోడీ. మంచిగా కలుపుకున్న తర్వాతకి ఇక ఆయిల్ హీట్ అవుతుంది అనమాట. ఈలోపు ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం పిండిని తీసుకుంటూ పకోడీలాగా చేసుకోవాలి. వేసిన 2 minutesకి కలపాలి. ఎమ్మటే కలిపినాం అనుకో ఉల్లిగడ్డలు వెడల్పు అవుతాయి అనమాట. మళ్ళీ మధ్యలో తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే ఒకవైపే కాలుతుంది, ఇంకోవైపు కాలదు. ఇలా మొత్తం ఆయిల్లో బుడగలు తగ్గినాక ఒక ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు వేసుకొని తినాలండి. ఎంత బాగుంటుందో అసలు. మీరు వర్షం వచ్చేటప్పుడు వేడివేడిగా ఏం తింటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.